ప్రియమైన యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు సనాతనం దారి మళ్ళింది, ధర్మం వినోదమైపోయింది, ఘోర ప్రమాదం పొంచి ఉంది, ఏమిటి మన భవిష్యత్ దారి? ఈ అంశంపైనే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సనాతనం గురించి సనాతనం అనే పదంలోనే దివ్యత్వం ఉట్టిపడుతుంది. పదాల యొక్క అర్థం తెలిస్తే ఏ తత్వానికి ఆది అంతము లేదో, ఏది స్వయంభూ అయ్యుందో, దేన్ని ఎవరు ఉత్పత్తి చేయలేదో, ఏది స్వతసిద్ధంగా ఉందో, స్వయంభూ అయి ఉందో, ఏది నిన్ను నీ ముందున్న విరాట్ విశ్వాన్ని ప్రకాశింపజేస్తుందో, ఏది నిన్ను నీ ముందున్న విరాట్ విశ్వాన్ని ప్రకాశింపజేస్తుందో, ఏది చరాచర జగత్ స్వరూపమై వెలుగొందుతుందో, ఏది పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు లోపల బయట వ్యాపించి ఉందో, ఏది లేకుంటే ఏమీ ఊహించడానికే ఉండదో, ఏది దివ్యము, తేజోవంతము, మహిమాన్వితమై ఉందో అదే సనాతన తత్వం. వేదమంత్రాలన్నింటి ద్వారా మొత్తం వేదమంత్రాలన్నింటి ద్వారా ఈ తత్వమే కీర్తించబడి ఉంది. మహారుషులంతా తమ తమ శైలిలో వర్ణిస్తూ వివరించినది ఈ సనాతన తత్వం అన్నట్టు. ఏదే సత్ చిత్ ఆనంద స్వరూపమై ఉందో అదే సనాతన తత్వం. ఇటువంటి జ్ఞాన అనుభవానికి ప్రత్యక్ష ప్రమాణమైనటువంటిది సనాతనం. అందుకే సనాతనము పరిపూర్ణమైన ధర్మం. ఎందుకు పరిపూర్ణమైన ధర్మం అంటున్నామంటే, ఏది తెలిసిన తర్వాత, ఏ జ్ఞానోదయం మనకైతుందో అయిన తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగులు ఉండదు. తెలుసుకోవాలన్న ఆకాంక్ష కూడా అంతమైపోతుంది అన్నట్టు. తెలుసుకోవడానికి ఏమీ మిగులు ఉండదు. తెలుసుకోవాలన్నటువంటి ఒక జిజ్ఞాస, తపన కూడా అంతమైపోతుంది. ఎందుకంటే సనాతనములో వీడొకడై వాడిని వెదకబోడు, వీడొకడై నేనొకడై దాన్ని వెదకబోను, వీడొకడై అంటే జీవుడొకడై దేవుణ్ణి వెదకబోడు. ఎందుకంటే చూస్తున్నది వాడే, కనిపిస్తున్నది వాడే. ఆ ఒకే ఒక సనాతన తత్వం ఏదైతే ఉందో, నీలో జ్ఞానమై చూస్తున్నది ఆ తత్వమే. చూస్తున్నది వాడే, కనిపిస్తున్నది వాడే అంటే దేవుడు అనుకోండి. మొత్తం మీద నీలో జ్ఞానరూపమై చూస్తున్నది దేవుడే, యావత్ విశ్వరూపంలో కనిపిస్తున్నది దేవుడే. కాబట్టి చాలా కీలకమైనటువంటి విషయం. శివ కేవలోహం,
నీలో జ్ఞానమై దర్శిస్తున్నది వాడే, విరాట్ విశ్వమై నీకు కనిపిస్తున్నది వాడే. కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. పరమాత్మను, సనాతన తత్వాన్ని గురించి చెప్పమంటే అక్కడ నిశ్శబ్దం ఎందుకు ఆవహించింది అనే మాటకు వచ్చేస్తే, నేను దాన్ని గురించి చెబుతాను అంటే నీకు అది వేరైనట్టు. దాన్ని గురించి చెబుతాను అంటున్నటువంటి ప్రజ్ఞ అదే అయింది అన్నప్పుడు నీ ఉనికి ఎక్కడ కనిపిస్తున్నది చూస్తున్నది ఒకటైనప్పుడు చెప్పడానికి ఏది నేనున్నాను అనుకుంటున్నావో నీలో నేనై ఉన్నది ఆ పరిపూర్ణతత్వమే. ఎక్కడ చూసినా అదే ఉన్నప్పుడు చెప్పేదే చెప్పబోయేది, చూస్తున్నదే కనిపిస్తూ ఉంది. ఈ రకంగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకే ఒక్కటి, దృశ్యాల లోపల పరివ్యాప్తమై ఉన్నటువంటి ఒకే ఒక తత్వం. కాబట్టి నేను చెబుతానంటే నీవు దానికి వేరైపోతావు. దానికి నీవు వేరైపోయినప్పుడు చెప్పబడే వస్తువు కన్నా చెప్పేవాడే మిన్న అయిపోతాడు అన్నట్టు. అప్పుడు ఏది గొప్ప ఏది చిన్న అనాలే. కాబట్టి ఏం మాట్లాడినా ఆ పరిపూర్ణ అద్వైతం దెబ్బతింటుంది. కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నారు అన్నట్టు. ఇది భక్తి మార్గం లోపల, భగవంతుని మార్గం లోపల సనాతనం యొక్క వైభవం అన్నట్టు. ఇంతటి జ్ఞానం యొక్క అనుభవమై ఉన్న సనాతన వైభవానికి మనమంతా వారసులమై ఉన్న సనాతనులం అంటే అలియాస్ హిందువులం అన్నట్టు. ఓకే, ఇంతటి విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి భావజాలంతో కూడుకున్నటువంటి యొక్క సనాతనం, దీన్ని తెలుసుకోక పిచ్చిగా కూస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరో కాదు, మేము సనాతనులమని చెప్పుకునేటువంటి గొప్ప గొప్ప మహామహులు సైతం దాని తత్వాన్ని, దాని అనుభవాన్ని సరి అయిన అవగాహన లోపల తెచ్చుకోలేకపోయినారు. అయితే దీనికి వారసులమై ఉన్నందుకు ఇక్కడ ఇంకా ఈ సనాతన భావజాలం అనేటువంటిది దేశ కాల మత సంప్రదాయాలకు అతీతమైనటువంటిది అన్నట్టు. ఇక్కడ ఏదో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు వేరే, నీ దేవుడు వేరే అటువంటి పిచ్చి కూతలు ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. లేక నేను అనుకున్నదే దేవుడు, నీవు అనుకున్నదే దేవుడు గాడు, నేను నీవు అనేటువంటి ప్రసక్తే లేకుండా సర్వము ఖలు విధం బ్రహ్మ అనేటువంటి సూత్రం ఏదైతుందో ఇది సనాతనం యొక్క మూల సూత్రము. ఇది సనాతనం యొక్క వైభవం. ఏమైపోతుంది అనే మాటకు వచ్చేస్తే, సనాతనం ఏమైపోతుంది అన్నాం కదా. వాస్తవంగా ఎన్ని ముక్కలు చెక్కలై సనాతనము యొక్క పండితులు, జ్ఞానులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆ పరిపూర్ణం గురించి, ఆ పరమాత్మను గురించి అంటే వాళ్ళకి అర్థం కానటువంటి భాష. ఆ తర్వాత ఇది జ్ఞానాంశం అయిపోయింది.
సనాతనం యొక్క వైభవము. రెండవది ధర్మాచరణ, భక్తి అనుకోండి. ధర్మం వినోదమైపోయింది. ఈరోజు ఇంతటి మౌలిక జ్ఞానం ఏదైతుందో ఈ యొక్క సనాతన తత్వమే వేదములన్నింటి ద్వారా తెలియబడుతుంది. అయితే దీన్ని గురించే ఎందరెందరో ఋషులు, మునులు ఎన్నెన్నో రకాలుగా మనం వివరించి ఉన్నారు. వాటి పేరే ఉపనిషత్తులు. ఎవరు ఎన్ని విధాల తర్కం చేసినప్పటికైనా కానీ సమాధానపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది సనాతనం. అయితే విచిత్రం ఏమిటంటే ఈ సనాతన తత్వ వైభవ వర్ణనమే మనకు మన గుడుల లోపల జరిగేటువంటి పూజలు, అర్చనలు, వ్రతాలు, నవరాత్రులు, పర్వదినాలు, అభిషేకాలు, మహా తీర్థ క్షేత్రాలు. సరే, ఫస్ట్ మనం ఏదైతే గుళ్ళ లోపల పూజ చేస్తూ ఉన్నామో అక్కడ వాడబడే ప్రతి మంత్రం లోపల కూడా సనాతన తత్వ వైభవమే ఉంటుంది అన్నట్టు. మరేమీ ఉండదు అక్కడ. యజ్ఞాల లోపల వాడేటువంటి, పూజల లోపల వాడేటువంటి, అర్చన లోపల వాడేటువంటి, వ్రతాల లోపల, నవరాత్రులు లోపల, పర్వదినాలకు సంబంధించి అభిషేకాల లోపల మొత్తం ఏముంటుందంటే ఆ సనాతన తత్వం యొక్క వైభవ వర్ణననే ఆ మంత్రాల లోపల ఉంటుంది అన్నట్టు. తీర్థాలు, క్షేత్రాలు ఎందుకైనా ఏమనంటే అటువంటి సనాతన తత్వ అనుభవ తత్పరులైనటువంటి వాళ్ళు, మహాత్ములు, సద్గురువులు ఎక్కడెక్కడ ఐక్యమైపోయినరో అవన్నీ క్షేత్రాలు అయిపోయినాయి. వాళ్ళు సంచరించినటువంటి జలమంతా తీర్థాలుగా మారిపోయింది. పుష్కర కుంభమేళాలు, ఉత్సవ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అయ్యప్ప, శివ, అమ్మవారి దీక్షలు, ఆంజనేయ, హనుమాన్ దీక్షలు, రకరకాల దీక్షలు ఉన్నాయన్నట్టు. ఆ దీక్షల లోపల ఉచ్చరించబడేటువంటి ప్రతి పదం కూడా సనాతన తత్వాన్ని, దాని యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఉంటుంది అన్నట్టు. పాదయాత్రలు కూడా ఆ భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ అడుగులేయవలసినటువంటి పరిస్థితి పాదయాత్ర లోపల కూడా అదే ఉంటుంది అన్నట్టు. మనిషికి పాదయాత్ర లోపల ఏకాగ్రత ఆల్రెడీ వచ్చేస్తుంది. ఎందుకంటే స్వస్థలం విడిచిపెట్టి మనం బయటికి పోతున్నప్పుడు నడవడం ఒట్టి కాదు, ఆకలినప్పుడు తినడం, నిద్ర వచ్చినప్పుడు పండుకోవడము, తర్వాత మౌనమైనటువంటి జపము లేక వాచిక జపం చేస్తూ కొనసాగడం ఏదైతుందో పాదయాత్రల యొక్క అంతరార్థం. యజ్ఞ, దాన, తప కర్మలు, యజ్ఞం లోపల వాడబడేటువంటి మంత్రాలు, నిజమైనటువంటి సనాతన తత్వ ప్రచారానికి ఇచ్చేటువంటి దానాలు, తపస్సు, సత్కర్మలు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివ సహస్రనామాలు, వేద పఠన, సహస్రనామ పారాయణ, శ్రీచక్రాది ఉపాసనలు, వీటన్నిటి లోపల వాడబడే మంత్రాలన్నీ కూడా సనాతన తత్వం యొక్క వైభవ వర్ణనకు సంబంధించినటువంటి ధ్యానం కూడా దాని అనుభవంలో తెచ్చుకోవడం ద్వారా చేసే ప్రక్రియనే. యోగాది శిక్షణ, ఇవన్నీ కూడా, యోగా అంటే కలిసిపోవడం అని అర్థం అన్నట్టు.
కలిసిపోవడం అంటే ఎట్లా కలిసిపోవడం? ఏ సంకల్పం మనసు లోపల రానివ్వకుండా ఉండగలిగితే మిగిలేది ఆ తత్వమే కాబట్టి ఇంకా కలిసిపోయేటువంటి ప్రసక్తి వేరేగా ఏమీ ఉండదు. ఇటువంటి దేవి ఉపాసనలు అంటే అందులోపల కూడా వాడబడేటువంటి మంత్రాలు, శక్తివంతమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఆ ఏకతత్వాన్ని, సనాతన తత్వాన్ని మనకు చెప్తామన్నట్టు. ఇలా అసంఖ్యాకమైనటువంటి సాధనలు, విధి విధానాలు, వీటి యొక్క సమాహారమే సనాతన ధర్మం యొక్క అంగాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకి ఆకలి అనేటువంటిది ఒకే రకమై ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆకలి అనేటువంటిది ఒకే రకమై ఉంటుంది. దాన్ని తీర్చే ఆహార పదార్థాలు అసంఖ్యాకం. ఆకలి అయినప్పుడు ఏది ఆహార పదార్థం మనం తినగానే ఆకలి అనేటువంటిది తీరడానికి అవకాశం ఉంది. ఎట్లాగో ఆకలి ఒకేటి ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది, కానీ ఆకలిని తీర్చేటువంటి పదార్థాలు అనేకం ఉంటాయి. అట్లాగే ఆ సనాతన తత్వానుభవం వరకు జరిపే ప్రస్థానం లోపల ఇవన్నీ మనకు ఏర్పాటు చేయబడినట్టు మొత్తం మీద ఇంతవరకు చెప్పినటువంటి ఏది పద్ధతి ప్రకారం తింటే ఆకలి తీరుతుంది అనేటువంటిది ఎలాగో ఆకలికి ఏదైనా ఒక ఆహార పదార్థం ఎట్లయితే ఆకలి తీరుస్తుందని మనం ఎట్లా అంటున్నామో, ఇంతవరకు వివరించబడినటువంటి అనేకమైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి రెండు క్రమంగా ఆచరించి పరమార్థ సిద్ధిని పొందవచ్చు. ఏ ఒక్కటి రెండు ఆచరించినా కానీ ఆ సనాతన తత్వంతో సమరసం అయిపోవచ్చు. అన్నింటిలో వాడబడే విధి విధానాలంతా మొత్తము వేదమంత్రాలే. వేదమంత్రాలన్నిటి సారాంశం ఒకే పరమార్థాన్ని వర్ణించడం. ఆ తత్వమే నీలో నేనై, నీలో జ్ఞానమై విశ్వమంతట శక్తిగా భాసిల్లుతుంది అని వర్ణిస్తున్నటువంటిది వేదం. వేదం లోపల దేవుడు, దేవతలు అనేటువంటి ప్రస్తావన ఉంది. దేవుడు, దేవతలు. దేవుడు ఒక్కడే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అయితే ఆ దేవుని యొక్క దివ్యత్వమే విరాట్ విశ్వం. ఈ విశ్వం లోపల ఉండేటువంటి ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పంచభూతాలు ఇలాంటి అసంఖ్యాకంగా ఉన్నాయన్నట్టు ఈ జగత్తు లోపల, ఈ విరాట్ విశ్వం లోపల. అయితే దేవుడు దేవతలకు ఉండే వ్యత్యాసం ఏమిటిదంటే, ఏముంది వ్యత్యాసం? దేవ దివ్య. దేవ దివ్య ఏం సంబంధం? దేవా దివ్యకు దేవుని యొక్క దివ్యత్వం, దివ్య అన్నము, దేవా దివ్య రెండింటికి ఏంటి సంబంధం అంటే, పుష్పానికి పరిమళానికి, తేనెకు తీయదనానికి. దేవ నిరాకారము, దివ్యత్వము విరాట్ విశ్వరూపం లోపల సాకారం. దివ్యాన్ని ఎందుకంటున్నామంటే ప్రతి పరమాణువు కూడా ఒక దివ్యత్వంతోనే కూడుకున్నది. దానికి వైజ్ఞానిక భాష లోపల న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ అంటారు. ఏమంటారు? పదార్థం విచ్ఛిన్నమైపోతే అది శక్తిగా మారిపోతుంది. శక్తిమాన్ యొక్క అంశమై ఉన్నది. ఈ రకంగా దేవతలు అనంటే మరేదో కాదు, దేవుని యొక్క దివ్యత్వపు కేంద్రకాలు. సూర్యుడు ఒక్కడే సూర్యుడు అంటున్నాం, కిరణాలు అంటున్నాం. బహువచనం లోపల ఎట్లయితే వస్తుందో, సూర్యునికి కిరణాలకు సంబంధం ఎలాంటిదో దేవునికి దేవతలకు అలాంటి సంబంధం. ఇది తెలియని ప్రబుద్ధులు
ఏదో దీన్ని మేము నమ్మము, దాన్ని మేము నమ్మము, గాలిని నమ్మము, నీటిని నమ్మము, ఇవన్నీ మేము దేవునికి లెక్క తీసుకోమంటే మళ్ళీ లెక్కకి తీసుకునే దేవుడు ఎక్కడన్నాడో అక్కడే పోవాలి, వీటితోనేం పన్నదని సనాతనం ప్రశ్నిస్తుంది అన్నట్టు. నిరాకారమైన దేవునితోనే మాకు లెక్క అంటే సాకారమైన దేహంతోనేం లెక్క? ఇంకా నిరాకారమైనటువంటి దేవుడు నిరాకారమైన దేవుడు లోపల ఉన్నాడు, అయిపోయింది కదా. నువ్వు నిరాకారమైన దేవుని నమ్ముతున్నావు, నిరాకారమైన దేవుడిని లోపల ఉన్నాడు, అయిపోయింది. మళ్ళీ సాకారమైనటువంటి గాలి ఏమవసరము, నీరేమవసరము, ఆహారం ఏమవసరము? ఇక్కడి ఇవన్నీ మొత్తం మీద హాస్యాస్పదం. ఈ విషయం తెలియని ప్రబుద్ధులకు. నీరు లేకపోతే లోపల నిరాకారం ఉండదు, గాలి లేకపోతే లోపల నిరాకారం ఉండదు. ఆ దేవుని యొక్క సిస్టమ్ లోపలనే ఈ రకంగా ఉన్నది. సాకార నిరాకారాల సమన్వయమే ఈ యొక్క జ్ఞాన ప్రస్థానం అన్నట్టు. మొత్తం మీద ఈ దివ్య ప్రస్థానం ఏదైతున్నదో ఇట్లా ఉంది. ఏది దేవుంది కాదు అంటావు, ఏది దేవుంది కాదు, ఏది దేవునిది అని అనగలుగుతావు? దేవునికి దివ్యత్వానికి విడదీయడమే పరమ అజ్ఞానం అన్నట్టు. దేవుడు ఒక్కడే, దేవతలు లెక్క లేదు. ప్రతి పరమాణువు కూడా దివ్యత్వం యొక్క కేంద్రమే. పరమాణు యొక్క శక్తి రూపాంతరం చెంది పరమాణు పదార్థం అయిపోయింది. పరమాణువుల యొక్క సమూహమే మళ్ళీ అణువైపోయింది. అణువుల యొక్క సమూహమే పదార్థమైపోయింది. పదార్థాల యొక్క సమాహారమే విరాట్ విశ్వంగా ఏర్పడ్డది అన్నప్పుడు ఏది శక్తికి భిన్నమైందని మనం అనుకుంటాము? శక్తికి మూలమైంది ఏదైతే తత్వం ఉందో అదే పరమాత్మ తత్వం. ఈ రకంగా సముద్రానికి, తరంగాలకు, కెరటాలకు మనము వేరు చేయలేం. సముద్రం యొక్క అందాన్ని పెంచడానికి వస్తున్నటువంటి తరంగాలు ఏవైతున్నాయో తరంగాలు అన్నాం, దానికి సముద్రము అన్నాం. తరంగాల్లో ఉన్నది జలమే, సముద్రంలో ఉన్న సముద్ర జలమే తరంగాలు అయిపోయి. అట్లా దేవుని యొక్క వైభవమే దివ్యత్వమై ప్రతి పరమాణు రూపం లోపల మన ముందున్నటువంటి విషయం మనము తెలుసుకోవాలి. సనాతనం ఈ రకంగా చెప్తుంది. ఇక సూర్యోదయంతో చీకటి ఎట్లయితే పటాపంచలమవుతుందో ఇలాంటి పరిపూర్ణమైనటువంటి దృష్టి జ్ఞానమయం కృత్వ అనే దృష్టి జ్ఞానమయం అయిపోతే పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అంట. ఇంకా వేరే ఏం కనిపించేది నీకు. ఇటువంటి సనాతన జ్ఞానంతో సూర్యోదయంతో చీకటి పోయేటట్లు సనాతన జ్ఞానంతో అజ్ఞానం తొలగి జ్ఞానము నిలిచి అటువంటి మహాజ్ఞానమే మానవ ధర్మమై మహోన్నత మానవీయ విలువలని స్థాపిస్తుంది. అలాంటి జ్ఞానమే విషమానవ సౌభ్రాతృత్వాన్ని పెంచుతుంది. వసుధైక కుటుంబ భావన, మహోన్నత మానవీయ విలువలు, మానవత్వం లేని ధర్మం అది ధర్మమే కాదు, రాక్షస ధర్మం అన్నట్టు. కాబట్టి సనాతనం లోపల ఏముందంటే మహోన్నత మానవీయ విలువలు అంటే ప్రపంచం లోపల ఎంత మానవులు ఉన్నారో అంత మానవుల లోపల ఉన్నది అది ఒకే ఆత్మతత్వం అనేటువంటి భావం మనకు తెలిసినప్పుడు మనం ఎంత విలువ ఇచ్చుకుంటున్నామో ఎదుటి వాళ్ళకు కూడా అంత విలువనిచ్చేటువంటి జ్ఞానం మనకు సనాతనం ద్వారా దొరుకుతుంది. దీన్ని జీర్ణించుకోలేక పెడదారి పట్టినటువంటి పరిస్థితులలో ఎన్ని ఇబ్బందులు మనకు వచ్చినా అర్థం చేసుకోవాలి. అదే మానవ ధర్మమై మహోన్నత మానవీయ విలువలని స్థాపించి విశ్వమానవ సౌభ్రాతృత్వం అంటే సోదర భావం, ఒకే మూలాల లోపల నుండి
అందరూ ఆవిర్భవించారు కాబట్టి నమ్మినా నమ్మకున్నా అందరూ సోదరులే. వసుధైక కుటుంబ భావన. అలాంటి పరిస్థితిలో ఏంటంటే వసుధ మీద ఉండేటువంటి అందరూ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి భావన, ఏకాత్మతా భావం, అంటే అందరి లోపల ఒకే ఆత్మ అనేటువంటి భావన పెరిగిపోతుంది. మైత్రి, సహనం, కరుణను సనాతన ధర్మం నేర్పుతూ ఉంది. ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. అయితే మనకు ధర్మం వినోదమైపోయిందనే మాట. రెండో విషయం ఏంటిదంటే ఇంతటి సారగర్భితమైనటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో ఈరోజు ఏమైపోతుంది మొత్తం మీద? కేవలం వినోదం. వ్రతాలు చేయండి, యజ్ఞాలు చేయండి, దానాలు చేయండి, ధర్మాలు చేయండి, అంతా ఒక ఎంటర్టైన్మెంట్ గేమ్ అయిపోయింది అన్నట్టు. ప్రతి దాని వెనుక ఏదో ఒక అంతరార్థం ఉంచుకొని మనం ఆ పనులను చేస్తూ ఉన్నాం. అయితే ఒక వినోదం అయిపోయింది. ఉదాహరణకి వేద హృదయాన్ని ప్రతిబింబించేసి అంటే సనాతనం ఇంతవరకు చెప్పినటువంటి సనాతన హృదయాన్ని ప్రతిబింబింపజేసినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఆయన జ్ఞానం చాలా అమోఘమైనటువంటిది. విఘ్నేశ్వరుని యొక్క జ్ఞానంతో శివపార్వతులే దిగ్భ్రాంతికి లోనైపోయినరు. ఆ రకంగా ప్రభావితం చేసి ఉన్నాడు గణపతి. దేవదానవ సంగ్రామాల లోపల కూడా గణపతి తెలివితేటలు చాలా కీలకమైనటువంటి. మహిషాసుర మర్దిని, దుర్గాసుర మర్దిని, రకరకాల అసురుల యొక్క మర్దన లోపల అమ్మవారికి తోడ్పడిన గణపతి జ్ఞానాన్ని, యుక్తిని చూస్తూ ఉంటే ఎంత, అందుకే లోకపూజ్యుడు అయిపోయాడు గణపతి. అతడి యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ఎవ్వరూ సిద్ధం లేరు. చరిత్రను తెలుసుకొని దాని ప్రకారం ఆచరిద్దామన్న వాళ్ళ యొక్క దుర్గతి అంటే వాళ్ళని ఎవడు లెక్క పెట్టాడు అన్నట్టు. ఏం చేస్తారు మొత్తం మీద? ఏం చేస్తున్నారో చేసేవాళ్ళకి తెలియని పని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? వినోదం కొరకు. పర్వదినాలు ఒక వినోదమే. విజయదశమి వస్తుంది, రావణుని దహనం చేస్తామంటారు అన్నట్టు. అయ్యా, రావణుని లాంటి వాళ్ళు దేశం లోపల ఇంటర్నెట్ లాగా అంతర్జాలం లాగా వ్యాపించి ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నామా? ప్రతి సంవత్సరం రావణుని బొమ్మను చేయడము, కాల్చడం బాగానే ఉంది. కానీ సమాజంలో రావణుని మించిన ఎంతోమంది దుష్టులు, దుర్మార్గులు వాళ్ళ భావజాలాన్ని విస్తరింపజేస్తూ సనాతనులను సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో కూడుకున్నటువంటి ఆ రావణులను ఏం చేయగలుగుతున్నాం? నిమ్మకు నీరెత్తినట్టు ఉండగలుగుతున్నాం అన్నట్టు. కేవలము వినోదం కొరకే మనం ఇటువంటి కార్యక్రమాలను వాడుకుంటూ ఉన్నాం. కామదహనం, కామిని పున్నమ, దాని వెనక గొప్ప నేపథ్యం ఉన్నది. నీ వ్యక్తిగతానికి సంబంధించినది బయట శివుడు అనేటువంటి వాడు పీడిస్తూ ఉంటే వాడిని దహనం చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు కామ దహనానికి ఏం అర్థం తీసుకోవాలి మనం? మొత్తం దేన్ని దహించాలి అనే మాటకు వస్తే
కామోపభోగమే పరమ పురుషార్థమని భావించేటువంటి వాడు కామికుడు. ఈ లోకంలో కూడా వానికి కామదాహం తీర్చేటువంటి స్త్రీలు, భోగ్య వస్తువులు. కట్టుకున్న బట్టలను విసిరి పడేసి ఇంకో కొత్త బట్టలను తొడుకున్నట్టు వాడు స్త్రీలను మారుస్తూ ఉంటాడు. తర్వాత వాడు చేసే పూజలు పునస్కారాలన్నీ కూడా స్వర్గప్రాప్తి కొరకే అయి ఉంటాయి. అక్కడ కూడా ఎందుకు స్వర్గం మీద మోజు అంటే అందమైనటువంటి తరగని యవ్వనంతో కూడుకున్నటువంటి సుందరమైనటువంటి స్త్రీలు ఆ స్వర్గలోకం లోపల ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్నీ మనము నియమాలు ఆచరించి ఇక్కడ కూడా అక్కడ కూడా ఏవి నియమాలు ఆచరించి ఆ స్త్రీల కొరకే మనం చూస్తూ ఉన్నాము. కామదహనం అంటే అది కాదు. నీ హృదయం లోపల ఉద్భవిస్తున్నటువంటి అడ్డగోలు కోరికలు, ధర్మ విరుద్ధమైనటువంటి కోరికలు, ఇటువంటి కోరికలన్నిటినీ దహనం చేసుకోవడము, ఆ రకంగా సంస్కారవంతమైనటువంటి జీవితానికి నాంది వెలకడము. కాముడి లాంటి దుర్మార్గులు, రావణుడి లాంటి దుర్మార్గులు భూమండలం అంతా వ్యాపించి ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించి వాటిని ఎదుర్కోవడానికి ఏం చెయ్యాలనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉండాలి. రాక్షస భావజాలం ఎట్లుంటుందంటే మహిషాసుర సంహారం కొరకు అమ్మవారే సుందరాతి సుందరమైనటువంటి స్త్రీ రూపం లోపల వచ్చి ఒకే ఒక్క ఆమె తమ శక్తితో యుద్ధం చేస్తూ ఉంటే మహిషాసురుడు ఏమంటాడు, ఎందుకు యుద్ధం చేస్తావమ్మా, నన్ను మించినోడు ఈ ప్రపంచం లోపల ఎవ్వడు లేడు, కాబట్టి నాతోనే నువ్వు పెళ్లి చేసుకుంటే అయిపోయింది కదా, మన సమస్య తీరిపోతుంది కదా అంటే వాని దృష్టి ఏముంది చూడండి. మొత్తం ఇటువంటి కామ ప్రియులు ఎవరైతున్నారో రాక్షసులు ఇట్లాగే ఉంటారు. వాళ్ళ భావజాలం అంతా అంతవరకే ఉంటుంది అన్నట్టు. కామోపభోగమే పరమ పురుషార్థం. ఎన్నెన్నో పండగల యొక్క నేపథ్యం నరక చతుర్దశి వస్తుంది. నరకాసురుడు వాడేవాడప్ప భూమి మీదనే జనానికి నరకం చూపించినటువంటి వాడు కాబట్టి వాని పేరు నరకాసురుడు. అదొక పండగనే. దాన్ని మనం టపాసులు కాల్చి టైంపాస్ చేస్తున్నాం తప్ప నరకమును చూయించేటువంటి రాక్షస శక్తులు ప్రపంచం నిండా పొంచి ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి, మన పక్కలున్నాయి. ఇట్లా ఇంటర్నెట్ సిస్టమ్ ఎట్లయితుందో అంతర్జాలం ఎక్కడ పోతే అక్కడ దాని రేడియేషన్ ఎట్లా ఉందో అక్కడంతా భూమి మీదనే నరకం చూపించేటువంటి దుర్మార్గపు భావజాలము రోజు రోజుకు దృఢమైపోతుంది. వాడు నరకాసురుడు. అటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడు నరకాసురుడు. హిరణ్యకశ్యపుడు రాక్షస భావజాలం. ఇది సొంత కొడుకు అనేటువంటిది లెక్క పెట్టకుండా నేనన్నదే నీవంటే బతుకుతావు లేకపోతే చచ్చిపోతావు అన్నాడు అన్నట్టు. తెర నారాయణ గిరాయణ జాంతేనే నేనేమంటేనే అదే దేవుడు, ఎక్కదక్కడే నేనే దేవుడు. ఈ రకంగా ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి మనము చూస్తూ ఉన్నాము. ఇటువంటి రాక్షస భావజాలం ఏదైతుందో ఎట్లా ఉంటుంది రాక్షస భావజాలం అంటే సృష్టి ఈ రెండింటితోనే ఉన్నదన్నట్టు. అట్లెందుకు ఉన్నదంటే సృష్టి రహస్యం అది. ఉదాహరణకి ఇప్పుడు పంట పొలంలో వేస్తాం, మనం గడ్డిని మాత్రం వేయం, పంటతో సహా గడ్డి వస్తూ ఉంది. రైతు పనేంటి? గడ్డిని తొలగించి పంటను సంరక్షించుకోవడమే రైతు పని. అట్లాగే ఏ లోకం లోపల మనం పుట్టినామో మనతో పాటు రాక్షస శక్తులు కూడా పుట్టినాయి. రాక్షసులు అంటే కొరలు కొమ్ములు ఉండేటువంటి వాళ్ళనే భ్రమల నుంచి పక్కకు రావాలి. రాక్షస అనేది ఒక భావజాలానికి పెట్టింది పేరు అన్నట్టు. మొత్తం రాక్షస భావజాలం ఎట్లుంటుంది?
అంటే మేము అన్నట్టే ఈ లోకమంతా ఉండాలి. ఇది రాక్షస భావజాలం అన్నట్టు. దీని కొరకు మనం ఏం చేస్తున్నాము? ప్రతి పర్వదినం నేపథ్యం ఉంది, ప్రతి వ్రతం యొక్క లక్ష్యం ఉంది, ప్రతి పూజ యొక్క అంతరార్థం ఉన్నది. ఇంతవరకు వివరించిన ప్రతి సాధన లోపల కూడా పరమార్థ తత్వం ఇమిడి ఉంది. శాస్త్రీయ పద్ధతి లోపల దాన్ని మనం ఆచరించడం లేదు, వినోదంగా తీసుకున్నాము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం. అంటే నీవు చేయవలసింది చేయరాని నిర్ణయించినప్పుడు శాస్త్రం నీకు ప్రమాణమై ఉన్నది. ఏ పూజ అర్చన అభిషేక ఏమే యజ్ఞ యాగ దాన ధర్మ ఏమైనా చేయండి మీరు, దానికి శాస్త్రీయ ప్రమాణం ఉందన్నట్టు. దానం విషయానికి వస్తాం. పాత్రత దానాలు జరుగుతున్నాయా? జరగడం లేదు. సనాతన ధర్మాన్ని యథాతథంగా నిలపాలని చెప్పేసి తాపత్రయపడుతున్నటువంటి వాళ్లకు ఎవడూ లెక్క పెట్టడం లేదన్నట్టు. దానం విపరీతమైనటువంటి దానాలు ఇస్తున్నాం. లక్షల కోట్లు, ఒక వినాయక చవితికే వేల లక్షల కోట్ల రూపాయల గంగపాలు చేసేస్తున్నాం. దానమే ఇది. పాత్రత దానం కావాలన్నట్టు. పాత్రత దానం అంటే నిజంగా ఎవడు సనాతన ధర్మ వ్యాప్తికి పాటుపడతా ఉన్నాడో వాడికి ఇచ్చే దానం నిజమైన దానం, వాడికి ఎక్కువ పట్ట దానం. ఊడు గోపురాలు కట్టడానికి, పెద్ద పెద్ద ఉత్సవాలు చేయడానికి, ఇవన్నీ వినోదాలు చేయడానికి ఎంత డబ్బు పడుతుందో అంత డబ్బు నిజమైనటువంటి సనాతన ధర్మ ప్రియుడికి, సనాతన ధర్మాన్ని పెంపొందించాలనేటువంటి వానికి అంత డబ్బు పట్టదు. కానీ ఆ దానం చేయడానికి మనం నోచుకోవడం లేదన్నట్టు. ఈ రకంగా ఎంత వర్ణన చేసినా తక్కువే. ప్రపంచాన్ని శాసించినటువంటి సనాతనులమైనటువంటి మనం ఈరోజు ఏమైపోతుంది? మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ వినోదాత్మకంగా మారిపోయినాయి. మధ్యయుగం నుంచి మార్పులు వచ్చేసినాయి మన దగ్గర. ఎందుకంటే 2000 సంవత్సరాలకు పూర్వము ఎవరు లేరు. మనమే ఉన్నది, సనాతనులమే మనమే ఉన్నది. కానీ అప్పటి నుంచే ఆధ్యాత్మికం అంటే ఒక వినోదం కిందికి లెక్కబెట్టి ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ దానికి ఆధ్యాత్మిక ఒక ముద్ర వేయడం అనేటువంటిది ఏదైతే ఉండేనో 2000 సంవత్సరాలు 4000 సంవత్సరాల నుంచి, అటువంటి బలహీనతలే ఎదుటి వాళ్లకు బలాలై పుట్టి వాళ్ళు ఏకంగా అశాస్త్రీయమైనటువంటి మన ఆచార విచారాలపైన ధ్వజమెత్తినను. ఈ రకంగా సనాతనాన్ని మనమే పాడు చేసుకున్నాం. ఇటువంటి అన్నీ ఘోర ప్రమాదానికి కారణమైపోయినాయి. పొంచి ఉన్నటువంటి ఘోర ప్రమాదం పొంచి ఉంది. ఎవ్వరు ఏ భారతీయులు 99.99% వాళ్ళు కూడా మనం ఎలాంటి ప్రమాదమును ఎదుర్కోబోతున్నాము అనేటువంటి ధ్యాస లేదా జ్ఞానము వాళ్ళకు లేదు. ఘోర ప్రమాదానికి కారణమైపోతున్నది మన యొక్క ఈ భావజాలమే. రాక్షస భావజాలము, మతోన్మాదం, ఉగ్రవాదం వ్యాపించిపోతుందన్నట్టు. ఆ రాక్షస భావజాలం యొక్క మనస్తత్వం అనేటువంటివో సంక్షిప్తంగా తెలుసుకుందాము. వీళ్లకు వారివారే వారివారు వాళ్ళదంటూ ఇప్పుడు పార్టీలు, రాజకీయ పార్టీలు ఎట్లయితే ఉంటాయి కదా, నా పార్టీ నువ్వు స్వీకరిస్తే నా పార్టీ ప్రయోజనాలు ఏమున్నాయో, పార్టీ బలం ఏముందో నీకు పనికొస్తుంది. ఎట్లయితే పార్టీ లోపల ఉంటాయో ఈ రాక్షస భావజాలపు జనం కూడా ప్రపంచం లోపల ఏం చేస్తారంటే వాళ్ళు వారివారే వారివారు. వాళ్ళ మాటకు ఎవడు చేయగొడితే, వాళ్ళ భావజాలమును ఎవడు అనుకరిస్తే ఇతరులంతా వాళ్ళ శత్రువులు. తర్వాత శత్రువులే కాదు,
నరక భాజనుడు, మీరంతా నరకంకు పోతారు పో అంటారు అన్నట్టు. వీళ్ళకు దివ్య జ్ఞానం ఉండదు. దేవుడు దేవతలు అంటే ఏంటిది వీళ్ళకి తెలియదు. అండపిండ బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉన్నది, నిండి ఉన్నది బ్రహ్మమే. ఒక పరమాత్ముడు అన్నింటి లోపల ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. అన్ని తానైన వాడు పరమాత్ముడు అనేటువంటి జ్ఞానము వీళ్ళకు ఉండదు. తర్కానికి వీళ్ళు తట్టుకోరు. ఏదయా నీ దేవుని సంగతి చెప్పు అంటే తర్కానికి తట్టుకోరు. బదులుగా కత్తులు తీస్తారు అన్నట్టు. ఏమన్నా మాట్లాడితే కత్తులు తీసేటువంటి, ఈ కొత్తది కాదు. రాక్షస భావజాలం ఎప్పటి నుంచో ఉంది, సృష్టి ఆరంభం నుంచి ఉందన్నట్టు. వాళ్ళు ఏమంటారు, ప్రహ్లాదునికి హిరణ్యకశిపుడు, మనం రాక్షసులం, ఈ వేదం ఈ మంత్రం ఇవన్నీ మనకెందుకు, రాక్షస భావజాలం పెంపొందాలి, రాక్షసుని కుమారుడు కాబోయే రాక్షసరాజు నువ్వు, అటువంటి భావజాలాన్ని ఉత్పత్తి చేస్తే నిజమైన రాజు అవుతావు నువ్వు అంటే. ఆ రాక్షస భావజాలప్పుడు ఎట్లుంటారంటే, మా భావజాలం ఉన్నోళ్ళే మా దృష్టిలో మానవులు, మా వారు కాని వారంతా పశువులతో సమానం, మా వారిని కాపాడుకోవడమే మాకు మానవ ధర్మం. మాదంటూ ఒక భావజాలం ఉన్నది, అటువంటి వాళ్ళని కాపాడుకోవడమే మాకు మానవ ధర్మం. ధర్మము ఉండేటువంటి అర్థాలు ఇంత సంకుచితంగా చేస్తున్నట్టు. మా వారి మేలే మాకు మానవ ధర్మం, వాళ్ళకి మేలు తీరడం. మావారు విశ్వంలో వారు మాత్రమే మాకు సోదరులు. రాక్షస భావజాలం వాళ్ళు ఎట్లా అంటారంటే, ఈ భూమి మీద మా భావజాలానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళే మాకు సోదరులు. ఈ వసుధ మాకు వశమై, వాళ్ళు ఏమంటారంటే వసుదైక కుటుంబ భావం అని మనం అంటే, వాళ్ళు ఏమంటారంటే ఈ వసుధ మాకు వశమై ఈ వసుధపై మా భావజాలం స్థాపించిన నాడే అది మాకు వసుదైక కుటుంబం. వాళ్ళ భావం ఏముంటుందంటే, మొదటి నుంచి కూడా మహిషాసురుడు కానీ దుర్గాసురుడు కానీ వాళ్ళ పని అంత ఇంతే అన్నట్టు. ఈ వసుధ మాకు వశమై, ఫస్ట్ టార్గెట్ ఏముంటుందంటే భూగోళం అంతా మా భావజాల సంబంధమైనటువంటి రాజ్యస్థాపన జరగాలి. వశమై వసుధపై మా భావజాలం స్థాపించిన నాడే, ఒక్కడు కూడా మిగిలకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా భావజాలను అంగీకరించిన నాడే అది మాకు వసుదైక కుటుంబం అంటారు అన్నట్టు. వసుదైక కుటుంబం వాళ్ళు చెప్పే అర్థాలు అట్లా ఉంటాయి. మాకు మా వారిపైనే కరుణ. మన దగ్గర ఎట్లుంటుందంటే, మొత్తం ఏ ప్రార్థన ఉన్నా కానీ విశ్వం లోపల ఉన్న అందరిని బట్టి మనం అందరికీ క్షేమం, అందరి యొక్క శాంతిని కాంక్షిస్తాం అన్నట్టు. మంత్రాల లోపల కూడా దేవ్ శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయ శాంతి, ఇట్లా విశ్వాది దేవతలను శాంతిపరుస్తూ అందరూ శాంతించుగాక. అక్కడ దేశము, కాలము, పరిస్థితులు ఏమి ఉన్నాయన్నట్టు. అయితే రాక్షస భావజాలం అట్లుండదు. మాకు మా వారిపైనే కరుణ. భగవంతుడు అందరిపై కరుణ చూపించి మనం అంటామన్నట్టు సనాతనం లోపల. కానీ మాకు మా వారిపైనే కరుణ, మా వారు కాని వారిని మేము సహించజాలము. ఎవడు మా భావజాలంకు అనుసరించడో వాళ్ళంటే మాకు చాలా అసహనము, వాళ్ళనంటే మేము తట్టుకోలేము. ఇది రాక్షస భావజాలం. ఎవరెంత దయనీయ స్థితిలో ఉన్నా వారు మావారు కాకపోతే మాకు కరుణ ఉండదు. ఎట్లా చూడండి, ఎవడెంత దయనీయ పరిస్థితి లోపల ఉన్నప్పటికైనా కానీ ఆ స్థితిలో ఉన్నవారు మావారు కాకపోతే వాళ్ళు మావాళ్ళై ఉండాలి, మాకు కరుణ చూయించే అవసరం ఉండదు. మాకు ఎవరైనా మిత్రులు కావాలంటే వారు మా భావజాలంలోకి రావాలి. స్ట్రాంగ్ భావజాలం అన్నది అసురీ భావజాలం. వారు మా భావజాలంలోకి రావాలి, అప్పుడే వారితో మాకు మిత్రత్వం.
వేరే వాళ్ళు మాకు మిత్రులుగా ఉండడానికి వీల్లేదు. ఇటువంటి రాక్షస భావజాలం అనేటువంటిది ప్రపంచానికి ఎప్పుడూ పీడిస్తూనే ఉంటుంది. అయితే దాన్ని ఎదుర్కోవడానికి మనకు సనాతనులు, మన ఋషిమునులు ఏం నేర్పారు అనేటువంటి విషయం మనం నేర్చుకోవాలి. ప్రియ సనాతనులారా, అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి. ఈ భూమిపై ఏ గ్రంథాలు ఇలాంటి భావజాలాన్ని పెంపొందిస్తున్నాయి? మన పుస్తకాలే మనము చదవం, మనకేం అర్థమైపోతుంది? మన పుస్తకాలు వక్రీకరించి మనకు వాళ్ళు చెప్తా ఉంటే మనం దానికి ఏం చేయలేమన్నట్టు. అయితే ఇటువంటి అధ్యయనం చేయండి. ఈ భూమిపై ఏ గ్రంథాలు ఇలాంటి భావజాలాన్ని పెంపొందిస్తున్నాయి చూసుకోవాలి మనం. ఈ అవగాహన ఎంతో అవసరమై ఉంది. అధ్యయనం చాలా అవసరమై ఉంది. ఎందుకంటే అమానవీయ, సంకుచిత, స్వార్థపర, క్రూరమయ, ఎందుకంటే అమానవీయ, సంకుచిత, స్వార్థపర, క్రూరమయ, నేరమయ, వైశ్విక రాజ్యాధికార ప్రియ భావజాలం ఎట్లా వ్యాపించిపోతుందంటే అంతర్జాలం, ఇంటర్నెట్ లాగా వ్యాపించిపోతుంది. భూగోళం అంతా ఇది వ్యాపించిపోతుంది. ప్రత్యేకంగా భారతదేశం లోపల మాత్రం ఇది చాలా చాలా వ్యాపించిపోతుంది. అందుకే ఇప్పుడు ఘోర ప్రమాదం పొంచి ఉంది. భవిష్యత్ తరాలు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి విరుగుడు ఒక్కటే ఉంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ అని చెప్పేసి అన్నట్టు. అయ్యా, నీ సనాతన ధర్మము ఎంత శ్రేయస్కరమైనటువంటిది ఉందో దాన్ని చాలా సులభమైనటువంటిది కాబట్టి నీవు దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయి. కర్మ ఎంత కావాలన్నంత కర్మలు, అంటే కర్మకాండ అనేది బాగా పెరిగిపోయింది. అది కూడా శాస్త్రీయమైన మార్గం లోపల కర్మకాండ లేదు, వినోద మార్గం లోపల కర్మకాండను ఆచరిస్తున్నాం మనం. జ్ఞానానికైతే ఎంతో దూరమై ఉన్నాం అన్నట్టు. కాబట్టి కర్మకాండ కూడా విజ్ఞానదాయకంగా ఉండాలి, వినోదదాయకంగా కాకుండా. ఏ ప్రోగ్రాం, ఏ ఉత్సవాలు ఏం మనం జరుపుతూ ఉన్నామో, ఇప్పుడు బ్రహ్మోత్సవాలు అనే మాటకు వచ్చినాం అన్నట్టు. బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మ అంటే ఆ పరమాత్మ, బ్రహ్మోత్సవాలు అంటే ఆ పరమాత్మ జ్ఞానము ద్వారా మన లోపల ఉత్సాహం పెంపొందితే అది బ్రహ్మోత్సవాలు అయిపోతాయి అన్నట్టు. కాబట్టి మనం ఆచరించే ప్రతిదీ కూడా శాస్త్రబద్ధంగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనకు ప్రాచీన ఋషులు అందించిన జ్ఞానాన్ని మొట్టమొదలు తెలుసుకోవాలి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే ప్రపంచం లోపల ఏదైనా మహా గొప్ప వస్తువు ఉందంటే అది జ్ఞానమేనా ఆయన. ఏ సమాజం జ్ఞానానికి దూరమై ఉంటుందో ఆ సమాజం యొక్క నాశనము తప్పదు. జ్ఞానానికి దూరమైనటువంటి సమాజాలు రాక్షసులకు అతి సులభంగా చిక్కిపోతారు అన్నట్టు. రాక్షస భావజాలం ఏదైతుందో వీళ్ళ మీద చాలా తొందరగా అటాక్ చేయగలుగుతారు అన్నట్టు. మొత్తం మీద చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ ఇవే ఉన్నాయి. కాబట్టి మన భవిష్యత్ మార్గం బిల్కుల్ మన మొత్తం జ్ఞానాన్ని పెంపొందింపజేయాలి. అదే మనకు భవిష్యత్తు దారి. సనాతనం దారి మళ్ళింది, ధర్మం వినోదమైపోయింది, ఘోర ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మనము తొందరగా జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించవలసిందే. ధన్యవాదాలు.